మనిషిలాగా. మనిషిలాగుంటాడు. మనిషిలాగా ఉంటాను గురువుగారు అంటే ఇప్పుడు గురువుగారు మన పెద్దోళ్ళంతా ఈ ఉదయం లెయ్యి, సంధ్యావందనం చెయ్యి, తర్వాత పూజ చెయ్యి, స్నానం చెయ్యి అని చెప్తారు. అవన్నీ వాళ్ళకి తెలియవు. కారణాలు చెప్పలేరు. హ్మ్. అప్పుడు నాకు ఆ రిజల్ట్ రాదా గురువుగారు? ఇప్పుడు మీరు వాడు లేస్తాడు. సూర్య వె డి విటమిన్ అని తెలీదు వాడికి. కానీ సూర్యుడికి అర్ఘ్యం చేస్తాడు. నైవేద్యం పెట్టాలంటాడు. వాడు షడ్రోపచారాలు పెడతాడు. పూజ చేయమంటాడు. చేస్తాడు. సంవత్సరానికోసారి తిరుపతి పొమ్మంటాడు. భద్రాచలం పొమ్మంటాడు. అదే వాడికి ఈ తత్వాలు తెలియవు. ఈ ఇదిగో తత్వాలు చూడండి. తెలియవు. ఆగండి. సుజాత గారు యొక్క టెక్నాలజీ మ్యాజిక్ అన్నమాట ఇది. ఒక మంచి చెప్పారు. ఆ మంచికి తోకలాగా చెడు చెప్పేసుకుంటూ వస్తున్నారు. తిరుపతి, భద్రాచలం, అవన్నీ ఎవడు చెప్పాడు? ట్రావెల్స్. పొద్దున్నే లేవమని చెప్పారు. ఓకే. నువ్వు సంధ్యావందనం చేయాలని చెప్పారు. అంటే ఓకే. మన వెంకటేశ్వర ఇంటి స్వామి గుడికి తీరుంది. మళ్ళీ ఈ తోకలు కాదు ఎందుకు గురువు పెట్టారు? కాదు గురువుగారు. మన ఇంటి తీరుంది. సంవత్సరానికోసారి గుడికి పోవాలి. అది మీరు తిరుపతి పెట్టుకున్నది.